సుమిత్ర రిపోర్ట్స్లో బయటపడ్డ గుండె పగిలే నిజాలు. బాడీలో స్లో పాయిజన్. అరెస్ట్ అయిన జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఏం జరిగింది? సుమిత్ర బాడీలోకి స్లో పాయిజన్ ఎలా వెళ్ళింది? అసలు జోష్న ఎందుకు అరెస్ట్ అయింది? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. శివనారాయణ, కార్తీక్, శ్రీధర్ దగ్గరికి అయితే వెళతారు. ఏం జరిగింది? ఏం జరిగింది మాస్టరు? అసలు ఇక్కడ నువ్వేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అసలు మీరెందుకు వచ్చారు మావయ్య గారు? మీరు వెళ్ళండి, ఇదంతా నాకే సంబంధం. ఇక మీరిప్పుడు ఇక్కడ ఉండకూడదు, మీ పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏం జరిగింది మాస్టరు? ముందు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. శ్రీధర్, ఏం జరిగిందో చెప్పు శ్రీధర్. అసలు మన ఫుడ్లో పాయిజన్ అవ్వడం ఏంటి? అసలు అసలు ఫుడ్ ప్రతిదీ చెక్ చేసే కదా పంపిస్తాము. అలాంటిది ఫుడ్ ఇలా ఇన్ఫెక్షన్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏమో మావయ్య గారు, అది నాకు కూడా అర్థం కావడం లేదు. నేను చెక్ చేసే పంపించాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇది అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఏంటే, ఏదైనా ప్లాన్ చేస్తావా ఏంటి? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే నీ ప్లాన్ ప్రకారం జరిగిందా? ఎందుకు గ్రాని ఆవేశపడతావెందుకు? త్వరలో అన్నీ బయటపడతాయి, నువ్వు కంగారు పడకు అని చెప్పి చెప్తూ ఉంటుంది జోష్నైతే. ఇక్కడ చూస్తే దశరథ సుమిత్రకి ఏమైందో ఏంటో తెలియని అయోమయం పరిస్థితిలో, డాక్టర్ సుమిత్రకి ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటాడు. దశరథ్ గారు, మీరు కంగారు పడకండి, ఏం కాదు, టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. సుమిత్రకి టెస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడ దశరథ అడుగుతూ ఉండగానే సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే మాత్రం అసలు నాకేమయ్యింది, ఎందుకు ఇన్ని టెస్టులు చేస్తున్నారని దశరథ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది. ఏం లేదు సుమిత్ర, నాకు కూడా టెస్టులు చేశారులే అని చెప్పి దశరథ సర్ది చెప్తూ ఉంటాడు. ఇక్కడ దీప బాధపడుతూ ఉంటుంది తన తల్లికి ఏమైందో అని. ఇంకా శివనారాయణ మాత్రం అల్లుడిని అడుగుతాడు. అసలు మధ్యలో ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, మావయ్య గారు, ఏమో అదే అర్థం కావడం లేదు. ఫుడ్ గురించి తెలుసుకోవడానికి రిపోర్టర్స్ వచ్చేసరికి ఈ వార్త వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక్కడ దీప దగ్గరికి వచ్చి, ఏంటి ఏదోలా కనిపిస్తున్నావేంటి? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వు ఏం చేసావో అన్నీ బయటపడతాయి, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి దీప కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఫుడ్ విషయంలో కల్తీ ఎలా జరిగింది? ఇదంతా ఎవరు చేశారు? అసలు ఇక్కడ మాస్టర్ ఉండడానికి కారణం ఎవరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సుమిత్ర అయితే మాత్రం ఇక తన భర్తకి ఎలా ఉందో అనుకుంటుందే కానీ తన రిపోర్ట్స్ గురించి అయితే పెద్దగా పట్టించుకోదు. ఇక శ్రీధర్ అయితే, కార్తీక్, మీరెవరూ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, తప్పు నాదే కాబట్టి నేనే అరెస్ట్ అవుతానంటే అదేంటి, అలా ఎలా వదిలేస్తామో? అసలు తప్పు నీదవడానికి నువ్వు చెయ్యని తప్పుని ఎందుకు మీదేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అవునల్లుడు, చెయ్యని తప్పుకి మీదేసుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోకపోతే రేపొద్దున మన జోష్న రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అందుకని ముందు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి ఇక ప్రయత్నాలు మొదలు పెడతారు. మాస్టర్, నువ్వేం కంగారు పడకు, ఇది ఎలా జరిగిందో, అసలు దీని వెనక ఎవరున్నారో నేను తెలుసుకుంటానని చెప్పి కార్తీక్ అయితే కాశీ వైపు చూస్తాడు. కాశీ బెత్తర చూపులు చూస్తూ కాస్త బెదురుగా కనిపిస్తాడు. కాశీ ఏదో చేశాడనిపిస్తుంది, కాశీ చూపుల్లో కాన్ఫిడెన్స్ లేదు, ఏదో భయం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అలా ఆలోచించుకుంటూ బయటకైతే వెడతాడు. ఇక్కడ చూస్తే రిపోర్ట్స్ గురించి సుమిత్ర, దశరథ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోగానే ఇక సుమిత్రకి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో డాక్టర్ని పిలిచేసరికి ఇక సుమిత్రని తీసుకుని వెళ్ళి ఆసుపత్రి రూమ్లో అయితే పడుకోబెడతారు. సుమిత్రకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంటుంది. డాక్టర్, ఏమైంది? సడన్గా ఇలా తను ఎందుకు అవుతుంది? అసలు తన రిపోర్ట్లు పొజిషన్ ఏంటి? అసలు మీరు కంగారు పడకండి, ఒక్క 10 మినిట్స్ ఆగితే రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఏమైందన్నది క్లారిటీ వస్తుందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు దశరథ్ అయితే. ఏమైంది, అసలు సుమిత్రకి ఏం జరిగింది అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈలోగానే ఇక 10 మినిట్స్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ కార్తీక్ ఏమో తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇక్కడ జోష్న మాత్రం చాలా జోష్ మీద ఉంటుంది. నేను అనుకున్నది జరగబోతుంది,
మళ్ళీ ఆ కంపెనీకి సీఈఓగా నేను వెళ్ళబోతున్నాను. లేకపోతే నా గురించే బయట పెట్టాలి అనుకుంటావా మామ? అందుకే నీకు ఇలా అయ్యింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్నైతే ఇక్కడ చూస్తే సుమిత్ర రిపోర్ట్స్ రానే వస్తాయి. సుమిత్ర రిపోర్ట్స్ వచ్చేసరికి, దశరథ్ గారు, అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంట్లో ఏం జరుగుతుందేంటి? మీ భార్య సుమిత్ర గారి బాడీలో స్లో పాయిజను రక్తంలో కలిసిపోయిందండి అని చెప్పనేసరికి ఒక్కసారే దశరథ షాక్ అయిపోయి ఉండిపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? స్లో పాయిజన్ ఏంటి? నా భార్య బ్లడ్లో కలవడం ఏంటి అని చెప్పనేసరికి, ఏమో అది మీకు మాత్రమే తెలియాలి, కానీ దానివల్ల మీ భార్య చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఆమె స్పృహ కోల్పోవడానికి, నోటి నుంచి బ్లడ్ రావడానికి, వీటన్నిటికీ కారణం కూడా అదే. ఆవిడ బాడీలో మరి ఆవిడకు తెలిసే స్లో పాయిజన్ ఎక్కుతుందో, తెలియకుండా స్లో పాయిజన్ అనేది ఆవిడ బాడీలోకి వెళుతుందో తెలియదు, కానీ ఇక ఆవిడ పరిస్థితి అయితే సీరియస్గానే ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి గొప్ప కూలిపోతాడు దశరథ. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు దశరథ అయితే. ఇక ఈలోగా ఇక్కడ కార్తీక్ టెన్షన్లో ఉండగానే కార్తీక్కి దశరథ కాల్ వస్తుంది. ఏమైంది మావయ్య అని చెప్పనేసరికి, ఒక్కసారి రారా అని చెప్పి రావడంతో ఇక ఒక్కసారి కంగారు పడుతూ కార్తీక్ అయితే బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి, ఏమైంది డాక్టర్, ఏమైంది అని చెప్పనేసరికి, ఇక బాడీలో స్లో పాయిజన్ అనేది బ్లడ్లో కలిసిపోయింది అని చెప్పి అనగానే ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు కార్తీక్. ఏంటి మావయ్య ఇదంతా? అసలు ఇదెలా జరిగింది? ఏమోరా, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు అత్త బాడీలోకి పాయిజన్ అనేది ఎలా పెడుతుంది? తనకి తెలియకుండా ఈ ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఎందుకో జోష్న మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జోష్న కంపెనీలో డబ్బును కూడా సైడ్ చేసింది. పైగా ఇప్పుడు సుమిత్ర విషయంలో ఇంత సీరియస్ విషయం బయటపడింది. ఇదంతా చూస్తుంటే ఇక కార్తీక్ అనుమానం అయితే వచ్చేస్తుంది. ఇక గబగబా దీపకి కాల్ చేస్తాడు. దీపకి ప్రస్తుతం అయితే ఇలాంటి విషయాలు తెలియకూడదు, కానీ ఇప్పుడు దీప చాలా టెన్షన్గా ఉంది. నిజం చెప్పకపోయినా ఎలాగైనా తెలిసిపోతుంది. ఇప్పుడున్న సమస్యల మధ్యలో దీపకు నిజం చెప్పకపోతే మరింతగా ఇక ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి దీపను ఆసుపత్రికి రమ్మని నిజాన్ని చెప్తాడు. అసలు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతారు అందరూ కూడా. ఇక ఈలోగా ఆలోచించుకుంటూ ఉంటాడు కార్తీకు. లేదు మావయ్య, ఇక దాచిపెట్టి ప్రయోజనం లేదు. ఇంతవరకు నేను చాలా నిజాలు దాచిపెట్టాను, కానీ ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేను నిజం దాచిపెడితే అసలు ఇక అర్థమే లేదు. ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు నేను నిజం చెప్పి తీరాలి. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడు ఏం నిజం చెప్తావు? చెప్తాను, నిజాన్ని చెప్పే తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, ఈ సమయంలో లేదు. ఈరోజు అత్తకి ఈ పరిస్థితి రావడానికి కారణం జోష్న. ఏంట్రా జోష్న కారణమేంటి? ఏం మాట్లాడుతున్నావు? జోష్న తన తల్లికి అసలు ఎలా స్లో పాయిజన్ ఇస్తుంది? కన్న తల్లి అయితే కదా. తను కన్న తల్లి కాదు, జోష్న కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు దీప అంటూ బిడ్డల మార్పిడి ఎలా జరిగిందో, పారిజాతం ఏం చేసిందో అన్నీ బయట పెట్టేస్తాడు కార్తీక్. ఇక స్లో పాయిజన్ విషయానికి వస్తే, అత్త విషయంలో జోష్న ఏదో చెయ్యాలని చూసింది. ఇక ఆ క్రమంలోనే స్లో పాయిజన్ అనేది తన బాడీలోకి వెళ్ళడానికి కారణమైంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకోవాలనుకుంటే ఇక మనం వంటగదిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అక్కడ సీక్రెట్గా పెట్టిన ఒక సీసీ ఫుటేజ్ని చెక్ చేయడానికి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ దీప కడుపుతో ఉంది. జోష్న పారిజాతం ఏం చేస్తారో తెలియదు. అందుకనే సీక్రెట్గా కార్తీక్ అయితే అక్కడ కెమెరా అనేది పెడతాడు. అంతకు ముందే ఈ సిచ్యువేషన్లో జరగడంతో కార్తీక్ ముందే జాగ్రత్త పడతాడు. అలా జాగ్రత్త పడి సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా అనేది జోష్న జొరికిపోతుంది. జోష్న ప్రతిరోజు తన తల్లికి జ్యూస్ ఇచ్చే సమయంలో అక్కడికి వచ్చి వెళ్ళడం, అలాగే అటు ఇటు చూస్తూ ఆ జ్యూస్లో ఏదో కలపడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ సీక్రెట్ కెమెరాలో బయటపడుతుంది. ఒక్కసారే కార్తీక్ చూసి షాక్ అయిపోతాడు. అలాగే దశరథకి కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది. జరిగిన విషయాలు అన్నీ తెలుసుకున్న దశరథ వెంటనే జోష్నని అరెస్టు చేయమని పోలీసులకు కంప్లైంట్ అయితే ఇచ్చేస్తాడు. కార్తీక్ చెప్పినా వినిపించుకోకుండా. అలా జోష్నని అరెస్టు చేయడానికి వచ్చి
అసలు నిజాలన్నీ శివన్నారాయణ ముందు బయట పెట్టేసరికి పెద్ద షాక్ ఎదురైపోతుంది జోష్న పారిజాతానికి. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. సుమిత్ర ప్రమాదం నుంచి బయటపడి ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.